దేవుడు మానవుని సృజించిన దినాన ఒక ఆశీర్వాదాన్ని హవ్వకు ఆదాముకు కలగజేశారు. ఆదికాండం రెఫరెన్స్ కావాలనుకున్నవాడు చూడండి, నేను చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం ఆ వాక్యాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుండించి దానిని లోబరుచుకోనండి. ఇక్కడ చాలా ఆశీర్వాదాలు. ఒకటి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఏలుబడి చేయండి అంటూ 5 ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ 5 ఆశీర్వచనాల్లో మొదటి అయినటువంటి ఇలా ఫలించు అనేటువంటి విషయం చూస్తున్నాం. దేవుడు మనకు ఫలించు అని చెప్పిన దేవుడు తన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఫలిస్తున్నారా, ఫలించటం లేదా అని వెతుకుతూ ఉన్నాడు. వీటిలో కూడా ఒక మనిషిని చెట్టుతో పోల్చారు. ఈ చెట్లలో కూడా 3 భాగాలు మనం ప్రధానంగా చేయవచ్చు. ఒకటి, అస్సలు ఫలించనటువంటి చెట్టు. రెండోది, ఫలిస్తుంది కానీ అవి మంచివి కాదు, చెడ్డమైనటువంటి ఫలాలు, చేదైనటువంటి ఫలాలను ఫలించేది రెండో రకమైన చెట్టు అయితే, మూడో చెట్టు ఫలించుతుంది, మధురమైనటువంటి ఫలాలను కూడా ఇస్తుంది. మనం ఒక చెట్టు ఫలించాలి అని అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈరోజు మనం సమాచారంలో, దేవుడిచ్చినటువంటి ఈ సమాచారంలో తెలుసుకుందామండి. అయితే ఎలా తెలుసుకుంటారయ్యా, ఈ చెట్లను ఎలా తెలుసుకుంటారయ్యా అని అంటే, ఫలాలు లేని చెట్టు క్లారిటీగా తెలుస్తుంది, ఫలాలు లేని చెట్టు ఇక దీనికి ఫలాలు కనపడతాయి, ఏం ఫలాలు ఉండవు, మనం చూసినప్పుడు కనిపిస్తాయి. అలానే మధురమైన ఫలాలు కూడా రుచి చూసి తెలుసుకుంటాం, చేదైన ఫలాలను కూడా రుచి చూసి తెలుసుకుంటాం. మనం మధురమైనటువంటి ఫలాలని ఆస్వాదిస్తాం, మధురం కానటువంటి ఫలాలను దగ్గరికి తీసుకో. ఈ ఫలాలని మనుషుడు ఏ రీతిగానైతే వెతుకుతున్నాడో యేసయ్య కూడా అదే రీతిగా వెతుకుతున్నారు. యేసయ్య కూడా ఆ రీతిగానే వెతుకుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే, మనం గనక పరిశుద్ధమైనటువంటి గ్రంథం నందు మనం చూసినట్లయితే ఎదుగుతున్నటువంటి అనుభవాలు ఎలాగ ఉన్నాయో చూద్దాం. యేసయ్య వెతుకుతున్నారంట. లూకా సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. 21:18. ఉదయమందు పట్టణానికి మరలా వెళుతూ ఉన్నాడు యేసయ్య ప్రభు. ఆయన ఆకలి కొని అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక. హల్లెలూయా. మనం ఈ చదవబడినటువంటి లేఖనాలలో ప్రభువు వారు యెరూషలేమునకు వెళుతున్నారు. దాపులో ఉన్నటువంటి గ్రామం నుంచి బయలుదేరి యెరూషలేముకు వెళ్తా ఉన్నారు. ఈ యెరూషలేముకు వెళ్ళేటువంటి మార్గంలో ఆయనకు ఆకలైనప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలాలు ఉన్నాయా లేవా? లేవు. కనుక దేవుడు చెప్పాడు, నువ్వు ఫలించలేనటువంటి అనుభవంలో ఉన్నవయ్యా, కాబట్టి ఇక నువ్వు ఫలించొద్దు,
ఇక ఫలించేటువంటి అనుభవంలో లేవు. సన్నిధికి వచ్చిన మనతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ పచ్చగా కనపడ్డావు కానీ దానిలో ఏమి లేదు, ఫలాలు లేవు. ఫలాలు లేనటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుష్యుణ్ణి, చెట్టుతో పోల్చినటువంటి ఆ మనుష్యుణ్ణి చూసినప్పుడు నీవు ఫలించట్లేదు కనుక ఇక నువ్వు ఎన్నటికీ ఆ ఫలాలు ఫలించుకుందు అంటే శపితమైనటువంటి స్థితిలోకి ఆ యొక్క మనుష్యుడు వెళుతూ ఉన్నాడు. అంత మాత్రం చేతనే కాదు, ఆయన అంటాడు, నేను నా యొక్క రక్తం చేతను, నేను పొందినటువంటి శ్రమల చేతను, దెబ్బల చేతను మిమ్మల్ని రక్షించి మీ సన్నిధిలోనికి నా సన్నిధికి నడిపించాను కదా, నా సన్నిధికి నడిపించాను కదా, మీరు శ్రేష్ఠులను తీసుకొచ్చాను కదా. అవును కదా, ఈ యొక్క సన్నిధి దాకా వచ్చాము అనంటే మీరు నీతిమంతులని, యథార్థవంతులని, దేవునికి భయపడే వాళ్ళని, మంచి ఫలాలు ఫలించే వాళ్ళని, మంచి క్రియలు చేసేవారని మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకువచ్చాను. ఇక్కడ కూడా చూడండి, తీసుకొచ్చినంట ఐగుప్తు యొక్క ప్రజలను గురించి మనం ఒక పోలికగా చెప్తా ఉన్నాడు ప్రభు. చూడండి, ఐగుప్తులో నుంచి నేను ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చాను, దానిని నా సన్నిధిలో పెట్టాను. నా సన్నిధి అంటే ఆయన వాగ్దత్త దేశమైనటువంటి కనానుకు తీసుకొచ్చి ఆ యొక్క కనాను దేశంలో ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలని తీసుకొచ్చి నాటాడు. అప్పుడు చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మంచి శ్రేష్టమైన మంచోళ్ళు అని చెప్పేసి తీసుకొస్తే ఏం జరిగిందో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే మంచి ఫలాలు ఫలించాలని ఆయన ఆశట. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం గమనిద్దామండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం దీన్ని. 21 శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి వంటి దానిగా నాటాను. శ్రేష్టమైన ద్రాక్షవల్లి అది, దాంట్లోకి ఏమీ లేదు, నిక్కముగా ఉంది. ఒక్క నిమిషం. మారు మనసు పొంది, దైవక జ్ఞానము పొంది, బాప్తీసం తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు దేవుని సన్నిధిలోనే ఉన్నావు. మంచివాడిగా నేను నాటాను. అయితే ఇప్పుడేమైతే నేను చూడండి, చదవండి కంటిన్యూ. కేవలం నిక్కమైన విత్తనం నాటాను. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమా. చాలండి అయ్యారు. హల్లెలూయా. నిన్ను శ్రేష్టంగా తీసుకొచ్చానే, ఐగుప్తులోంచి తీసుకొచ్చానే, లోకంలోంచి తీసుకొచ్చానే, నీలో ఉన్నంత చెడంతా కడిగానే, తుడిచివేశానే, చక్కగా తీసుకొచ్చేసి శుభ్రంగా స్నానం చేయించేసి ఎటువంటి డాగు మచ్చ మాలిన్యం లేకుండా హృదయం శుద్ధి చేసి, మనసు శుద్ధి చేసి, ప్రాణాత్మ శరీరములను శుద్ధి చేసి నా సన్నిధిలో నువ్వు పరిశుద్ధుడు అని చెప్పేసి నాడితే ఏమయ్యారు? భ్రష్ట సంతానం అయ్యారు. ఈ భ్రష్ట సంతానం ఎందుకు అయ్యారో మనం అదే అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే చూస్తాం. 17వ వచనంలో చూద్దాండి, అసలు వీళ్ళు ఎందుకు భ్రష్ట సంతానం అయ్యారా? మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆయనని విసర్జించేసి నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. నీవు షీహోరు నీళ్లు తాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని? హల్లెలూయా. చాలు. ఎక్కడ నాటాడు? యెరూషలేములో నాటాడు. మంచిగా బ్రతకండి అయ్యా అన్నాడు. మార్గాలందరినీ తెలియజేస్తున్నాడు, మార్గాల్లో నడిపిస్తున్నాడు. తిన్నని మార్గాల్లో, సరళమైన మార్గాల్లో నడిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎటువైపు చూశారంటే
ఐగుప్తు యొక్క వైపు చూశారు. ఐగుప్తు అనంటే ఐగుప్తు దేశం అని అనుకోకండి. ఐగుప్తు అనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, విగ్రహారాధనకు మూలమైనటువంటి దేశం ఐగుప్తు. అలాగనే మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఐగుప్తుకి అలా వెళ్ళారు, అలాగనే అసురు వైపు వెళ్ళారు. వీళ్ళు కోరుకున్న కల్లి వెళ్ళారు. కోరుకున్న కల్లి వెళ్ళి దేవునిని విసర్జించారు. దేవుడి సన్నిధిలో ఉండేవాళ్లే దేవుణ్ణి విసర్జించి ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. భ్రష్టులైపోయారు. ఉదాహరణ ఇవ్వట్లేదు కానీ యేసయ్య గారు కూడా ఒక ఉపమానం చెప్పారు. ఏమనంటే చూడండి, అతను ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో గమనిద్దాండి. మనం చిన్న కుమారుడి గురించినటువంటి ఉపమానం మనం చూసినట్లయితే, చిన్న కుమారుడు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఏముంది? సంపూర్ణ సమృద్ధి ఉందా లేదా? అయితే తండ్రిని అడుగుతున్నాడు, నా భాగం నాకు ఇస్తే నేను సంతోషంగా ఉంటాను అన్నాడు. ఈ చిన్నవాడు ఏం చేశాడో మనం గమనించినట్లయితే, ఇప్పుడు రెఫరెన్స్లు చదివితే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పుకుంటాను. సో ఈ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఈ కుమారుడు తండ్రిని బాధించి వేధించి, తండ్రి సన్నిధిలో ఉంటే ఆయన అనుకుంటున్నాడు, నా ఇంట్లో ఉన్నాడు అనుకో, నా కుమారుడు చెడ్డగా ప్రవర్తిస్తున్నాడా మంచిగా ప్రవర్తిస్తున్నాడా, వాని యొక్క నడత ఏంటి నేను కనిపెట్టి చూసుకుంటాను కదా అనుకుంటే, నా తండ్రి యాజమాన్యం కింద నేను ఉండాలా, నా తండ్రి కింద నేను ఉండాలా అని ఆలోచించి ఆస్తిని పంచుకొని దూర దేశానికి వెళ్ళి వ్యర్థమైనటువంటి కార్యాలు జరిగించి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. చూడండి, దుర్వ్యాపారం చేశాడు. అక్కడ బుద్ధి వచ్చినప్పుడు అంటాడు దేవుడు, బుద్ధి వచ్చినప్పుడు అంటే ఎట్లా బుద్ధి వచ్చిందంటే, సమస్తను పోగొట్టుకున్నాడు. ఒంటి వాసన, మనసుకి వాసన, దరిద్రాలన్నీ కూడా పోగై ఉన్నాయి. ఇవన్నిటిని నేను ఇక్కడైతే నా వల్ల కావట్లేదు, నేను మళ్ళీ నాకు దారి ఏదయ్యానంటే నా తండ్రి ఇంటికే దారి. హల్లెలూయా, వందనాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? తండ్రి ఇంటికి నేను మళ్ళీ వెళ్తాను, నేను నా తప్పులన్నిటిని ఒప్పుకుంటాను, ఆయన కనికరం పొందుకుంటాను అని వస్తూ ఉన్న మార్గంలోని తండ్రి చూశాంట. ఎదురుగా కొడుకు ఇంకా చెప్పనే లేదు, నాన్న నా తప్పులేని నన్ను క్షమించండి అయ్యా అని అనకమునిపే ఈ తండ్రి ఎదురు వెళ్ళి ఆ యొక్క కుమారుడి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడని చెప్తుంది. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం. మరొక స్థితి చూద్దాం. రూతు గ్రంథంలో చూసినట్లయితే మనకి నయోమి అని ఒక స్త్రీ కనిపిస్తుంది. అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. మంచిగా నిద్రపోండి. ఈ నయోమి ఎక్కడ ఈమె స్థలం అంటే యూదా బెత్లెహేము. రూతు గ్రంథాల్లో మీరు తర్వాత చూసుకోండి. ఈమె యూదాకి సంబంధించినటువంటి బెత్లెహేం అనేటువంటి పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేసిందంటే కొంచెం కరువు రాగానే రొట్టెల ఇల్లు అనబడినటువంటి బెత్లెహేమును వదిలిపెట్టి శాపగ్రస్తమైనటువంటి మోయోబు దేశానికి కలిగినటువంటి ఆస్తిని అంతా కూడా చేత పట్టుకొని, తనకు కలిగినటువంటి ఆస్తిని మొత్తం చేత పట్టుకొని, భర్తను కూడా వెంట పెట్టుకొని, తన కుమారులనిద్దరిని కూడా వెంట పెట్టుకొని, సకలమైనటువంటి సమృద్ధి కలిగి ఉండి కూడా బండి కట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, భర్త చనిపోయాడు, మొదటి కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు. అప్పుడు మళ్ళీ దేవుని కలిసి చూసింది. ఇందాక తప్పిపోయిన కుమారుడు చూసినట్టే నయోమి అప్పుడు గుర్తొచ్చి నేను నా తండ్రి ఇంటికే చేరాలి, నేను నా యొక్క నగరానికే చేరాలి అనుకొని ఆమె మరలా తిరిగి ఈ బెత్లెహేముకు వచ్చింది. ఈ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఈ నయోమిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటారు, నయోమి అంటే మధురము. ఆమె పేరు యొక్క అర్థం ఏంటంటే మధురము అని పిలిచి, బాగున్నావా అని అంటే, ఇంకా నా మంచి ఏం చెప్తారయ్యా, నా ఆనందం ఏముందయ్యా, మధురం ఏముందయ్యా, నా జీవితం అంతా కూడా సమస్తమైనటువంటి
సమృద్ధితోటి నేను వెళ్ళి సర్వం పోగొట్టుకున్నానయ్యా, ఈరోజు నా జీవితం అంతా కూడా మారాగా ఉంది అని అంటుంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, ఫలాలు చూడండి, ఏమి ఫలాలు పోగొట్టుకుంది. దేవుని సన్నిధి అనేటువంటి ఫలాలు పోగొట్టుకొని శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. ఇక్కడే మనకి ఇంకొక టెస్ట్ కనపడుతుంది. ఆమె యొక్క కోడల విషయంలో చూడండి ఎంత ఆశ్చర్యమో. యేసు ప్రభు ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. ఆమె కోడల గురించి తెలుసా? రూతు. ఈ గ్రంథం మనకి బైబిల్లో ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఈమె శాపగ్రస్తమైనటువంటి జనుల వంశమునకు చెందినటువంటి ఆమె ఈ రూతు. మోయాబు దేశస్థురాలు. ఈమె ఎక్కడి నుంచి బయలుదేరింది? శాపగ్రస్తమైనటువంటి భూమి నుంచి ఆశీర్వాద భూమికి వచ్చింది. వచ్చిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? ఆమె ఎక్కడైతే శాపగ్రస్తమైనటువంటి ప్రదేశాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టిందో, దేవునింటికి ఎప్పుడైతే వచ్చిందో, భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ గొప్ప భర్తని పొందుకునగలిగింది. హల్లెలూయా. అంత మాత్రం చేతనేనా? యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె యొక్క జననంలో నుంచి వచ్చింది. ఇంత గొప్ప క్రియ చేశాడు దేవుడు. ఇది ఫలభరితమైనటువంటి జీవితాలు. ఇవి ఫలభరితమైనటువంటి జీవితాలు. మరొక వ్యక్తిని మనం గమనిస్తాం. యేసు ప్రభు ఉన్నప్పుడే మనకు ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానం. ఎలా అంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి బయలుదేరాడంట. ఎక్కడికయ్యా అంటే యెరికోకి ఆస్తి సంపాదించుకోవాలని. ఈ మార్గ మధ్యంలో దొంగలు వచ్చేసి మనవాడిని బాగా చెత్త కొట్టేశారు. నేను ఈ ఉపమానాలన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి ఈ ఉపమానాలు మీకు ఎందుకు తెలియజేశానంటే, సర్వ సమృద్ధి కలిగినటువంటి మన మందిరాన్ని మనము మరచిపోరాదు. అలాగనే మన మందిరానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి క్రమాలను మనము విడవ రాదు. మన ప్రవర్తన మన మందిరంలో ఉన్నప్పుడు సరిచూసుకోవాలి. అంత మాత్రం చేతనే కాదు, మనకిచ్చినటువంటి హక్కులు ఏదో ఉన్నాయో. ఒక ఆయన అంటాడు, ఏమనంటాడు? నాకు వాగ్దానాలు ఫలాలు ఎన్నో ఉన్నాయ్యా, కానీ నేను పరవాసినైతే వాగ్దానములకు వారసత్వమున్నాను చెప్తున్నాడు. వాగ్దానాలకి వారసుడే, కానీ క్రమం తప్పాడు. మనం సులోమన్ రాజునే చూస్తే, జ్ఞాని అయినటువంటి సులోమన్ ఎన్నో సామెతలు చెప్పాడు, ఎన్నో కీర్తనలు రాశాడు, జనాలకు అందరికీ హితబోధ చేశాడు. ఆయన చేసిన పని మీకు చెప్పాలంటే, జ్ఞాని అని అన్నారు కదా, దేవుడిచ్చాడు కదా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆయన ఎలా దుర్వినియోగం చేశాడో మీకు ఒక్క పాయింట్ చెప్పి ముందుకెళ్తాను. నీ దినాలన్నిటిలో అబ్బాయి నీకు అసలు యుద్ధాలు ఉండవు, నువ్వు క్షేమకరంగా ఉంటావయ్యా అని చెబితే, ఈయన తెలివంతా ఉపయోగించి ఏ రాజుతోడైనా కనుక గొడవ వస్తే ఆడి పిల్లని చేసుకున్నాడు, ఆ రాజు కూతుర్ని చేసేసుకున్నాడు. నేను అన్నదేమీ అబద్ధం కాదు, మీరు చూడవచ్చు. తర్వాత చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాల యొక్క రాజుల కూతుళ్ళను చేసుకొని 700 మంది రాణులను చేసుకొని 300 మంది ఉపపత్నులను పెట్టుకొని మొత్తం కలిపి 1000 మంది భార్యలను చేసుకున్నాడు మనోడు. దీని గురించి ఇతని గురించి రాయబడిన మాట ఏంటి అంటే, రాజుల గ్రంథంలో ఉంటుంది, ఇతను కామాతురత కలిగిన వాడయ్యనుంది. అంత మాత్రం చేతన కాదు, ఎక్కడ తప్పిపోయాడంటే, ఈ యొక్క భార్యలు ఉన్నారే, ఇతనికి వయసు మీద పడ్డప్పుడు మనసు మార్చితే దెయ్యాలకి గుళ్ళు కట్టించాడు. అప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, ఏమయ్యా సులోమను, మీ నాన్న మందిరం కడతానంటే యుద్ధం చేసావయ్యా, బహుగా యుద్ధం చేసావయ్యా, బహు రక్తపాతం సృష్టించినటువంటి వ్యక్తివి, నీ చేతులు నాకు వద్దులే, కానీ నీ యొక్క కుమారుని నేను ఎన్నుకున్నాను, అతను మందిరం కడతాడంటాడు. అంత గొప్పగా ఆలోచించినటువంటి మేధావి భార్యలు మనసు మార్చితే తప్పిపోయినటువంటి వాడయ్యాడు. మనం ఈ విషయంలో ఈ విధంగా మనం ఉన్నతమైనటువంటి ఫలాలు ఎవరు ఫలించారు, ఎవరు ఫలించలేదు అని మనం చూడగలం పరిశుద్ధ గ్రంథంలో. అలాగనే మనం ఇక్కడ కూడా
ఒక మాదిరి అయినటువంటి విషయాలు చెప్పారు కాబట్టి ఈ ఫలాలు ఉన్నటువంటి చెట్టుని ఇందాక మనం గమనించాం, దారి పక్కన ఉన్నది. అలాగనే తోటలో ఒక చెట్టు ఉంది, తోటలో ఒక చెట్టు ఉంది. ఇందాకేం అసలు ఫలాలే లేవు దానికి, ఇప్పుడు దీనికి కూడా ఫలాలు లేవు, కానీ ఇది ఒక తోటలో ఉంది. దీని గురించి మనం తెలుసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి. ఎవరికైనా బోరు కొడుతుందా? దేవుని వాక్యాలని మీరు ఎందుకు వినండి, చక్కగా వినండి. మరియు వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుని చూస్తానికి వస్తున్నా, పండు లేవు, ఏం లేవు. ఇక్కడ గమనించండి, నెక్స్ట్ మీరు కంటిన్యూస్ చేయాలి. అయ్యగారు కొంచెం లైన్లో ఉన్నారు. అంజూరపు తోట, ఒక ద్రాక్ష తోట ఉంది. అసలు ద్రాక్ష తోట అది. దాంట్లో ఒక చెట్టు ఎందుకు వేసాడు అనేది వేసాడు. ఆ ఒక్క చెట్టు వేసినప్పుడు ఈ యొక్క యజమానుడంట ఈ అంజూరపు పండ్లు పండుతాయేమో అని చెప్పేసి వస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాడు, కానీ దానికి ఫలాలు లేవు. ఫలాలు లేని స్థితిని చూసి మన యజమానుడు మన యేసయ్య ఒక మాట చెబుతున్నాడు. చెప్పబోయే ముందు ఆ మాట మన కోసమే. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, నీ స్థితి మారిందా? నువ్వు ఫలించే అనుభవంలో ఉన్నావా? నీ ఇంటిలో కొదవులన్నీ తీర్చబడ్డాయా? కొరతలన్నీ తీర్చబడ్డాయా? సమాధానము వచ్చిందా అని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మందిరంలో ఎవరిని అడుగుతున్నాం? మందిరంలోనే మనం ప్రయత్నం చేయాలి. ఎక్కడ? ఈ యొక్క మందిరంలోనే మనం ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ మనకొక కాపు ఉన్నాడు. ఇక్కడ మనకొక కాపు ఉన్నాడు. ఈ కాపు ఏం చేస్తాడో చూద్దాం. ఈ కాపు ఏం చేస్తున్నాడో చూద్దాం. 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును 3 ఏళ్ల నుంచి చూస్తున్నా, పండు వెతకొచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయండి. దీని వలన ఈ భూమియు వ్యర్థమైపోనని నా యజమానితో చెప్పాను. అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి లేని ఎడల నరికించవేయమని అతనితో చెప్పిన. హల్లెలూయా. ఇందాక చెట్టుకి కాపు లేడు, అది ఎక్కడుంది? లోకంలో ఉంది. లోకంలో ఉన్న మనుషుడికి కాపుదాలు ఏముండదు. సన్నిధికి వచ్చినప్పుడు ఒక కాపు ఉన్నాడు, రమేశయ్య గారు ఉన్నాడు, ఒక కాపు ఉన్నాడు. మన ఫలాలు ఫలించట్లేదు చెబుతున్నాడు. నువ్వు ఎందుకు ఫలించట్లేదు అంటే, ఎందుకు ఫలించట్లేదు? ఫలించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మనం ప్రవక్తల గ్రంథాల్లో కనుక చూస్తే ఎందుకు అనంటే, నాటిందేమో మందిరంలో, కార్యాలయమో లోకంలో. వీళ్ళంట దేవుని సన్నిధిలో దేవుని యొక్క నీటి ఓటను యోరన నాటితే ఈ దేవుని యొక్క నీటిని పరిశుద్ధాత్మ జలాలని తాగకుండా ఇది పక్కన ఉన్నటువంటి మురికి కావల కాడికి తన వేర్లు వేసింది. ఏం వేసింది? ఇది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. నాటబడినటువంటి చోట సారం తీసుకోవట్లేదు, ఉపదేశ సారాన్ని తీసుకోవట్లేదు. ఎక్కడో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికి నీరు కోసం ఆశపడుతుంది. యుద్ధం జరిగింది. ఆసా అంటాడు, ఆసా అని ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు అంటాడు, అయ్యా నా మీదకు 3 వచ్చారయ్యా, నాకేమీ పాలుపడలేదు. వాళ్ళు చూస్తేనేమో 10 లక్షల మంది, నేను చూస్తే 5 లక్షల మందిని, మేము పోరాటలేమయ్యానంటే నీకెందుకు నేను జయమిచ్చాను అన్నాడు. ఇటువంటి ఆసారాజు తర్వాత కాలంలో కొద్దిపాటి యుద్ధానికే సిరియా రాజుని ఆహ్వానిస్తాడు. ఇలానే ఉంటుంది. మనం
ఆశ్రయించినటువంటి దేవుని సన్నిధిని వదిలివేసి సమస్యలు రాగానే మన ఇళ్ళ దగ్గర చెబుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్నేటప్పుడు సానుభూతి చూపిస్తారు. ఏం చూపిస్తారు? సానుభూతి చూపిస్తారు. తర్వాత సానుభూతి అనేది ఉండదు. ఎప్పుడైనా వస్తే నీ సంగతి తెలుసు, నీ అమ్మ సంగతి తెలుసు, నీ అమ్మమ్మ సంగతి కూడా నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, మొత్తం నేను ఇంతవరకే నేను కూడా నా కంప్యూటర్లో నేను ఫీడ్ చేసి ఉన్నాను, కావాలా ఏమంటావా ఒక వీడియో అంటున్నా. ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితిలో రాకూడదు. దైవ సేవకులకు చెప్పండి, ప్రార్థన చేయించుకోండి. మీరు కూడా సన్నిధిలో అడగండి. అడిగిన వాడిని కాదంటాడా? ఆయన అడిగిన వాడిని కాదనే దేవుడా? ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఇందా మీకు చెప్పారు. సింపుల్ విషయం. ఒంటి మీద బట్టలతోటి భార్య బిడ్డల్లో తీసుకొని రోడ్డు ఎక్కినటువంటి వాడిని నేను. ఈరోజు నా యొక్క విషయం ఏంటి, నా యొక్క స్థాయి ఏంటి, దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడో మన అన్న రమేష్ గారు మీకు తెలియజేశారు. అంత గొప్ప కార్యాలు. ఎంత గొప్ప కార్యాలు అంటే ఎంతైనా గొప్ప కార్యాలే, ఎంతైనా గొప్ప కార్యాలే. యెహోషాపాతు రాజు ఒకసారి యుద్ధానికి పోవాల్సి వస్తే ఈయన కూడా సన్నిధిలో కూర్చొని సిరియా రాజు పంపించినటువంటి సైన్యం పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, నీకు 10,000 గుర్రాలు ఇస్తాను, నువ్వు యుద్ధం చేయొద్దు, ఏమొద్దు, ఆ యుద్ధం చేయకుండా ఆ గుర్రాల మీద కూర్చోగలిగిన మనుషులను కూర్చోబెట్టాయా, నేను వదిలిపెట్టిపోతా అంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 186,000 మంది శత్రు సైన్యం ఒక దూత చేత రాత్రిలోనే హతము చేయబడి యెహోషాపాతుకి యోధా వారికి రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు సరైనటువంటి ఫలాలు పొందలేకపోతున్నాం అనేది మనం కొన్ని విషయాలని గమనించాలి. మనల్ని చెట్టుతో పోల్చారు. మనం ఫలించలేకపోవటానికి కారణం ఏంటి అనంటే మనం పరిపూర్ణమైనటువంటి విధేయత చూపకపోవటం వల్ల. ఏ విధేయత చూడట్లేదు? పరిపూర్ణమైనటువంటి విధేయతని చూపటలేదట. ఎవరికి మనం అప్పగించుకోవాలి, మనం ఎవరికి అప్పగించుకున్నప్పుడు ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు ఏమిటో పౌలు భక్తుడు రాసినటువంటి రోమా పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. 19వ వచనంలో చూస్తున్నాం. చూడండి ఒకసారి. రోమా పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. దయచేసి సమయాలు ఆసన్నమైన 6:19. నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమును మీ అక్రమానికి అవయాలు అప్పచెప్పారంట. దాసులుగా ఎలాగ అప్పగించుకుంటారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకుంటే. హల్లెలూయా. ఇదివరకు దేనికి అప్పచెప్పాం? అక్రమాలకు అప్పచెప్పాం, అన్యాయాలకు అప్పచెప్పాం, చెడు కార్యాలు చేయడానికి అప్పచెప్పాం. మన యొక్క ప్రాణాత్మ దేహాల్లో ఉన్నటువంటి భాగాలు. అది అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు మన పరిశుద్ధత కలగాలంటే మనం దేవునికి మన అవయవములను అప్పచెప్పుకోవాలి. మనం అప్పుడు ఫలిస్తాం. ఎట్లా ఫలిస్తామో అనంటే పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకుంటే జరిగేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఎస్తేరు 2వ అధ్యాయం 15 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చదువుతాండి.
2వ అధ్యాయం 15 నుంచి అమ్మా స్టార్ట్. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పెనతండ్రి అయిన ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాసే రాజు అయినటువంటి షండు, రాజు యొక్క షండుడైనటువంటి హేగే నిర్ణయించిన ఆకారము కాక అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదంట. ఎవరికి అప్పగించుకుందండి ఏమా? హేగే అనేటువంటి వ్యక్తి రాజు నియమించినటువంటి తన ఇంటిలో ఈ యొక్క ఈ స్త్రీల విషయంలో ఒక పరిచర్య చేసేటటువంటి షండు ఉన్నాడు. ఈ షండు మిగిలినటువంటి ఒక రాజుగారికి ఇది చెప్పాలంటే ఒక చరిత్ర అవుతుంది. ఒక రాజుగారు ఒక విందు చేసి ఆ విందులో తన భార్య యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఆ భార్యని రమ్మంటాడు. ఈ యొక్క రాజు మాటను మన్నించినటువంటి రాణి రాజు ఆ సమయంలో ఈయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమే నా రాణి కాకుండా నేను తీసివేస్తున్నాను అని చెప్పేసి రాణిగా ఉండటానికి కావలసినటువంటి కన్యకలను ఆ యొక్క దేశం నుండి పిలిపిస్తారు. పిలిపించి ఉత్తమములు మంచివారు అనుకున్నటువంటి కన్యకలని విభజించి ప్రత్యేకపరిచి షండు హేగే అనేటువంటి వ్యక్తికి రాజు అప్పగిస్తాడు. ఈ రాజు అప్పగించినప్పుడు ఎస్తేరు గ్రంథంలో మీరు 2వ అధ్యాయంలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలనగా చూడండి. అప్పగించుకున్నప్పుడు అక్కడ అప్పచెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు సెంటు కావాలి, నగలు కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఆయన ముందుకెళ్ళేటప్పుడు మేము అలంకరించబడాలి అని అడిగారంట. కానీ ఎస్తేరు మాత్రం ఆ యొక్క నియమించినటువంటి వ్యక్తి ఏదైతే చెప్పాడో వాటిని మాత్రమే ధరించి ఆ యొక్క రాజుగారి వద్దకు వెళ్ళింది. చూడండి తర్వాత ఎస్తేరును చూస్తే వాళ్ళందరికీ దయ పుట్టిందంట. ఈ ప్రకారముగా ఎస్తేరు 7వ సంవత్సరమున 10వ నెలలో పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను. హల్లెలూయా. ఇక్కడ హేగే అంటే ఎవరో కాదు, ఇందాక నేను చెప్పానే పరిశుద్ధాత్మకి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? పాత రోజుల్లో ఆదరణకర్త రాక పూర్వం జరిగింది కాబట్టి అక్కడ హేగే అనే మాటను వాడాము. ఎందుకంటే యేసయ్య ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మనికి మనం మన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకుంటే పరమందున్నటువంటి రాజు మన రాజు. ఎవరాజు? హమరకి మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోక నాథుడు, సర్వలోక చక్రవర్తి అయినటువంటి రాజు మన్ని ఇష్టపడతాడు. ఇక్కడ స్వాస్యం కాదు, పరలోకమందున్నటువంటి మన స్వాస్యం స్థిరపరచబడును గాక. హల్లెలూయా.